ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిన్న విజయవాడలో రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగి డీజీపీ మీద వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నిన్న విజయవాడలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగి డీజీపీ మీద వేటు వేయబోతోంది. డీజీపీ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. అందుకే డీజీపీ మీద వేటు వేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. సార్ ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల్ని దేశం మొత్తం తెలియజెప్పింది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ పూర్తిగా అప్రదిష్ట పాలైన నేపథ్యంలో అరాచక శక్తులు రాజ్యమెళ్తున్న నేపథ్యంలో మనం చూసాం. మొన్న జరిగిన ప్రధాని చిలకలూరిపేట సభ వాటర్ బాటిల్స్ ఎలా ఇసిరేశారో, అక్కడ గ్యాలరీలో నుంచి వాటర్ బాటిల్స్ ఇసిరేయటము, ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా మైక్ తీసుకుని ప్రోటోకాల్ పక్కన పెట్టి వాళ్ళెవరో ఆ లైటింగ్ స్తంభం మీదకి ఎక్కితే వాళ్ళని దిగమని ఆయన రిక్వెస్ట్ చేయటం అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆ సభకు హాజరైనటువంటి నాయకుడి హత్య, ఏది జగన్మోహన్ రెడ్డి సభకి ప్రకాశం జిల్లా గిద్దలూరు పరమేశ్వర్ నగర్ నుంచి వెళ్ళలేదని, మోడీ సభకి వెళ్ళారని అక్కడ మునెప్ప అనే అతన్ని చంపారు. వీటిపైనే కదా నీకు 6 ఐపీఎస్ ఆఫీసర్లని నీకు తప్పించింది. మొన్న 9 మంది పైన ఈసీ వేటేసిందంటే 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్లు, ఐజీతో సహా 5 సూపరింటెండెంట్లని నీకు మరి పోలింగ్ విధుల నుంచి దూరంగా పెట్టిందంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎంత సీరియస్ అయింది అప్పుడు ఆ ప్రధాని సభ పైన. ఇప్పుడు ఇది రెండోది, ఏది ముఖ్యమంత్రికి భద్రత లేదు. ముఖ్యమంత్రి ప్రాణాలకే భద్రత లేనటువంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన రాళ్ల దాడి డీజీపీపై వేట. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వని అవకాశాలు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఇచ్చారు. మొన్న 6 ఐపీఎస్లను తప్పించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం దారిలోకి రాలేదంటే, ట్రాక్ ఎక్కలేదంటే లోపం ఎవరిలో ఉంది? దిశానిర్దేశం చేసేటటువంటి డీజీపీలోనే ఇక్కడ అసమర్థత కనపడుతోంది. కాబట్టి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ పోలీస్ మళ్ళా పటిష్టంగా పనిచేయదు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పట్టిన జడత్వం వదలాలంటే, ఏది ఈ గాడి తప్పిన యంత్రాంగాన్ని మళ్ళా దారిలో పెట్టాలంటే ఫెయిల్ అయినటువంటి డీజీపీని తప్పించాలి అనే డిమాండ్ కావచ్చు. లేదు ఓపిక పట్టారు, ఇక ఉపేక్షించే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా 29 రోజులు పోలింగ్, మే 13, ఇంకెన్ని రోజులు? 29 రోజుల్లో మరేం జరుగుద్దో తెలియదు. ఇలాంటి పరిస్థితి గ్రహించే విజయం వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. విజయం వెళ్ళిపోయిందా, పంపించారా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది సార్. ఏదైనా ఆమె ప్రాణాలు సేఫ్. నీకు అది సంతోషమే కదా, నాకు సంతోషమే కదా, అందరూ సంతోషించాల్సిన అవసరమే కదా. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి భార్య, మరి జరగకూడదు ఏదైనా జరిగి ఉంటే రాజకీయ అధికారం కోసం ఆమె ప్రాణాలనే బలిగా పెట్టాలని చూస్తే ఎవరైనా దుర్మార్గులు. వివేకానంద రెడ్డిని చంపారు కయ్యా 2019 ఎన్నికల ముందు. వివేకానంద రెడ్డిని ఎట్లా చంపారు? కిరాతకంగా చంపిన పరిస్థితుల్లో రేపు ఇంకేం జరుగుద్దో 29 రోజుల్లో అనే భయాందోళనలో ప్రజల్లోనే కాదు, పార్టీ నాయకుల్లోనే కాదు, అన్ని వర్గాల ప్రజల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్స్ స్పష్టంగా కనపడుతున్నాయి. ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్ మ్యాప్ మీకు రాలేదా? ఆయన విజయవాడ పర్యటన రోడ్ మ్యాప్ మీకు వచ్చింది కదా. మీకు ముందే డ్రెస్ రిహార్సల్ చేసుకోవాలి కదా, వివిఐపి వస్తున్న మార్గాన్ని పర్యవేక్షించాలి కదా, చేస్తారు కదా. నీకు అక్కడ ఏం బాంబులు పెట్టారో ఏంటో అవన్నీ చూసి మొత్తం శోధించుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఇంత పటిష్టమైన భద్రత ఉంది ఆయనకి. ఎవరికి? 300 మంది ఎస్ఐజీ, 431 మంది ఎస్ఎస్జీ, లోకల్ పోలీస్, అక్కడ ఉన్న ఆ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు అక్కడే 1000 మంది పోలీసులు ఉంటారు. సీఎం మీటింగ్ అంటే 1500-2000 మంది పోలీసులను మొబైల్ చేస్తున్నారు.
సిద్ధం సభల్లో చూసావు కదా, మేమంతా సిద్ధం సభల్లో కూడా, యాత్రల్లో కూడా అదే. అంత దుర్భేద్యమైన శత్రు దుర్భేద్యమైన కోటగా ఉండాల్సిన ముఖ్యమంత్రి భద్రతా వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ఏది, వాడెవడో రాయి ఇసరటమైంది, క్యాట్బాలో లేకపోతే ఎయిర్ గన్ను. ఏదైతే ఏమో వాడు రాయి ఇసిరితే అది వచ్చి కరెక్ట్గా ఎవరికి కొట్టింది? ముఖ్యమంత్రికి కొట్టింది. గాయం ఎంతైంది అనేది మనకు అనవసరం, కొట్టిందా లేదా అది కొట్టడమే కాదు, ఇంకోటి కూడా తెలిగింది. పక్కన ఎల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి 2 రాళ్ళు పడ్డాయా, ఈ రాయే ఇతనికి కొట్టుకుని ఎగిరి మళ్ళీ అతని మీద పడిందా? అతను అసలు ఇప్పుడు నాకు కంటి ర్యాష్ ఇంత తగ్గలేదు అంటాడు. ఎవరు? ఎల్లంపల్లి శ్రీనివాస్. నేను విలవెల్లాడిపోయానని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంతకన్నా విలువల్లాడిపోయాడు అని అంటారు. ఇప్పుడు ఏంటంటే రాయి బదులు ఇంకేదన్నా ఒక బుల్లెట్, ఇంకేదన్నా ఒక బాంబు ఇలాంటివి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది అరాచక ప్రదేశ్గా మారింది. మాజీ ముఖ్యమంత్రికి భద్రత లేదు. చంద్రబాబు మీద ఎన్ని రాళ్లదాళ్ళు జరిగాయి? 4 ఏళ్ల క్రితం జరిగింది. ఎక్కడ? అమరావతిలో రాళ్లదాడి. ఆయన ఏదో ఇవి గ్రాఫిక్స్ కాదురా నాయన, ఇవన్నీ నేను కట్టుబడి చేశాను అని చెప్పి మీడియా మిత్రులందరిని వేసుకుని చూపించడానికి వెళ్తే రాళ్లదాడి వేశారు. అప్పుడు ఆ గౌతమ్ సవాంగ్ డీజీపీ ఏమంటాడు? అది నిరసన తెలిపే హక్కు అనేది రాజ్యాంగం గురించి చెప్తాడు. ఇప్పుడు ఈ డీజీపీ కూడా అదే చెప్తాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయబడింది కదా, ఇది నిరసన తెలిపే హక్కు అంటాడా సవాంగ్ లాగా? ఇప్పుడు వీళ్ళు కాదు కదా ఆయన కాపాడాల్సింది, ఆయన భద్రతగా ఉండాల్సింది ఎవరు? పోలీస్. అవును. ఆల్రెడీ అనంతపురంలో సార్ కొంతమంది చెప్పులతో దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. కూతవేటు దూరంలో తప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. చెప్పుబడి ఎప్పుడైనా అలర్ట్ అవ్వాల్సినటువంటి భద్రతా సిబ్బంది అలర్ట్ కాకుండా నిర్లక్ష్యంగా వహించడం వల్లే మళ్ళీ విజయవాడలో రాళ్లదాడి జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. రాళ్ల దాడి బారి నుంచి వీవీఐపీని కాపాడటం కోసం నీకు స్టోన్ షీల్డ్స్ ఇచ్చారు. ఏమయ్యాయి స్టోన్ షీల్డ్స్? నీకు చూసావు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అవి ఇట్లా చేత్తో పట్టుకుంటారు. మనం పాత యుద్ధాల్లో, రాజుల యుద్ధాల్లో కత్తి డాలు ఉంటే వాడు కత్తితో కొడితే నువ్వు డాలు పెడతావు. అట్లా వీళ్ళ దగ్గర కూడా ట్రాన్స్పరెంట్ స్టోన్ షీల్డ్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి? ఎందుకని తీసుకోలేదు? ఇప్పుడు అటుపక్క ఉన్నాడు, ఇటుపక్క ఉన్నాడు, ఆ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు వాటిని పట్టుకోవాలి కదా. పట్టుకుంటే వ్యూహంలో భాగంగా తలకు తగలదన్నట్లు ప్లాన్ చేశారన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి కదా సార్. అంటే ఈ స్కెచ్లో భాగమే ఆ స్టోన్ షీల్డ్స్ తేలేదా? ఈ స్కెచ్లో భాగమే ఆ కరెంటు తీశారా? ఈ కాన్స్పిరసీలో భాగమే ముఖ్యమంత్రిని ఒక్కడినే నుంచోబెట్టి వాళ్ళిద్దరు కూర్చున్నారా? ఎవరు? ఆ భద్రతా సిబ్బంది మోకాళ్ళ మీద కూర్చోవడం ఏంటయ్యా? కమ్ముకోవాలి కదా. వీవీఐపీ మీద దాడి జరిగితే నువ్వు చూసావు కదా, ఎన్ని మాట దాడులు జరిగినప్పుడు ఆ సినిమాల్లో చూసుంటావు కదా. మొత్తం రింగప్ అవుతారు, మొత్తం కార్నర్ చేసేస్తారు. వీళ్ళకి తగులుతాయి దెబ్బలు, రాళ్ల దెబ్బలు. ఆయనకి తగలటానికి ఇల్లేదు, ఆయన్ని తీసుకువెళ్ళిపోవాలి రక్షణ వలయంలో. అలాంటి ఇది మరి ఆయనకి దెబ్బ తగిలేటట్టు చేశారంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశాన్ని తిడుతున్నారు, వాళ్ళే ఏదో చేయించారని. ఇప్పుడు ప్రభుత్వం మీది, పోలీస్ మీది, జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే సాధారణ పరిపాలన శాఖ ఉంది. హోంమంత్రి డమ్మీయే, హోంమంత్రి కూడా ఈయనే చూస్తారు. ఎవరు? సీఎంఏ. సాధారణ పరిపాలన శాఖ ఎవరు ఉందో చేతుల్లో ఉందో వాళ్ళే చూస్తారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శలు ఎవరికి తగులుతాయి? వాళ్ళకే తగులుతున్నాయి. మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి మీద దాడి జరిగిందంటే అది మీ వైఫల్యం కాదా? అది మీ పోలీస్ వైఫల్యం కాదా? అది మీ డీజీపీ వైఫల్యం కాదా? అందుకే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సిఈసి ఫైర్ అవుతున్నాడు, రిపోర్టు పంపమన్నాడు. రిపోర్టు వచ్చిన తక్షణం వేటు ఎవరి మీద పడుద్ది? డీజీపీ గారి మీద. అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు డీజీపీని తప్పిస్తే తప్ప వ్యవస్థ ఇక్కడికి వర్కౌట్ కాదు, ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా రాదు. ఈ వ్యవస్థ మళ్ళా ట్రాక్ ఎక్కాలంటే అసమర్థ నాయకుడిగా ఉన్నటువంటి డీజీపీని పక్కన పెట్టాలి అనేదే ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.